అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులని అర్థం చేసుకొని లాస్ట్ వరకు వాళ్ళకి సపోర్ట్గా ఉండడం, ఫ్యామిలీతో అందరితో బాగుండడం, ఏ ఫీల్డ్ తీసుకున్నా దాంట్లో ఉన్నత స్థాయి చేరుకోవడం, నిజాయితీగా ఉండడం, ఇటువంటి విలువలు కలిగే బిడ్డల్ని మనం తీసుకుంటాము అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. చెప్పమ్మా సమీనా, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? ఫస్ట్ బేబీ కోసం చూపించుకున్నాం కదా, అప్పుడు పెళ్లి అయ్యి 1 సంవత్సరం 5 నెలలు. ఇక్కడ వచ్చే హాస్పిటల్కి వచ్చిన తర్వాత 1 నెల 5 సంవత్సరాలకు 5 నెలలకు వచ్చారు. 1 సంవత్సరం నేను 2 నెలలకి వచ్చాను. ఓకే, హాస్పిటల్కి ఓకే, అందరి దగ్గర చూపించుకుని అక్కడ ఏం బాగా చూడలేదని ఇక్కడ వచ్చాను. వచ్చిన తర్వాత 3 నెలలకి బాబు. ఓకే, చూపించుకున్న తర్వాత ఓకే. ఇప్పుడు ఎంత వయసు బాబుకి? 5 years. 5 years. ఓకే. ఇప్పుడు ఏ ఊర్లో ఉంటున్నారు? నెల్లూరే. మూలాపేట. ఓకే. ఎన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నావమ్మా? ఇక్కడ 3 నెలలు తీసుకున్నా. 3 నెలలు తీసుకున్న తర్వాత బాబు. ఓకే. ఏమేం టెస్ట్లన్నీ అయిపోయినాయి? టెస్ట్ ఏం లేదు, నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. అది డైట్ చేయమని చెప్పారు. అంతే చేశాను. ఓకే. అప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చేదా, ఇర్రెగ్యులరా? ఫస్ట్ రాలేదు, ఇక్కడ చూపించిన తర్వాత వచ్చింది. డైట్ చేసిన తర్వాత. ఓకే, డైట్ చేసిన తర్వాత. ఇంకా మీకు ఈ ట్యూబ్ టెస్ట్ అట్లా అది చేయాలని చెప్పారు, కానీ చేసే ముందే వచ్చేసింది. చేయకముందే డైట్ కోసం చేసింది. డైట్ చేస్తే పీరియడ్స్ రెగ్యులర్ వచ్చిందా? అంతకుముందు ఎన్ని నెలలకు ఒకసారి వచ్చేది? ఫస్ట్ 2 నెలలు. 2 నెలలు పూర్తి అయిన తర్వాత కూడా రాలేదు. ఫస్ట్ నుంచే ఇర్రెగ్యులర్ పీరియడ్సా? ఫస్ట్ నుంచే. ఓకే, పెళ్లి కాకముందు నుంచే అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఈ డైట్ ఇది చేసిన తర్వాత రెగ్యులర్ వచ్చింది. అలాగా అప్పుడు అలా కరెక్ట్ వచ్చింది. ఎక్సర్సైజ్ ఏం చేసేది? బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్, వాకింగ్. డైలీ వాకింగ్ వెళ్ళేదాన్ని. నువ్వు మాత్రమా మీ ఆయనతో కూడానా? ఫస్ట్ మా ఆయన వచ్చాడు, తర్వాత ఏంటంటే బిజీ ఉన్నారని ఆఫీస్ వర్క్, అందుకోసం నేను ఒకదాన్ని వెళ్ళేదాన్ని మా ఫ్రెండ్ తో. ఎంతసేపు? 1 గంట చేశారు. దాని తర్వాత చూపించుకున్న తర్వాత బాబు పడాడు. ఓకే. పీరియడ్స్ రెగ్యులర్ వచ్చిన తర్వాత వస్తుంది అనే నమ్మకం కలిగిందా? అది ఏం లేదు, ఇంతకు ముందు నాకేందంటే థైరాయిడ్ ఉండేది. ఓకే. అందరూ ఎలా చెప్తున్నారంటే థైరాయిడ్ ఉంది మీకు, పుట్టడం అంటే లేట్ అవుతుంది అలా చెప్తూ ఉంటే మా ఆయన వచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్ గురించి తెలుసుకుని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేడం చెప్పా, అదే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత అది ఏం ఆలోచించుకోబాకమ్మా, అంతా వదిలేసి నీకు పుడతారని నువ్వు అనుకో, తప్పకుండా వస్తుందని చెప్పారు. అలాగే అనుకున్నాను ధైర్యంతో. అలాగే పుట్టాడు బాబు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ బేబీ కోసం వచ్చాను. ఇప్పుడు పీరియడ్స్ ఎట్లా ఉంది? ఇప్పుడు అదే కరెక్ట్ గా రావటం లేదు. ఆ డైట్ వదిలేసాను, ఇప్పుడు డైట్ చేస్తున్నాను. ఓకే, సరే. ఈసారి కూడా మంచి బిడ్డగా అదే నమ్మకంతో వచ్చాను కదా. ఓకే, మీ చేతిలో ఉంది. అట్లే చేస్తాము. డైట్ అది బాగా చేసుకో, ఇష్టంగా అనుకో కూడా, మంచి బిడ్డని తీసుకోవాలని. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే.